ఉదయగిరి పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో టీడీపీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. గండిపాలెం గ్రామంలో 31, 32 బూత్ నెంబర్లలో టీడీపీ ఓట్లు పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కన్నారర్ బయ్యన్న, ఐటీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి బత్తిన పాల్గొన్నారు. ఇక అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన రాపల్లి శ్రీనివాసులకు తెలియకుండా అతను ఐడి ఉపయోగించి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు 12 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు 40 మంది ఓట్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తు చేశారని అన్నారు. ఓటర్లకు బిఎల్ఓలు నోటీసులు ఇవ్వడంతో ఈ విషయం బట్టబయలైంది. ఇక ఈ విషయంపై రాపల్లి శ్రీనివాసులను ప్రశ్నించగా తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఐడితో ఎవరో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మాది గండిపాలెం గ్రామము. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వము టీడీపీ సానుభూతి పరుల ఓట్లని నిర్దాక్షిణంగా తొలగించడానికి కుట్ర పన్నుతున్నారని మాది గండిపాలెం ఉదయగిరి కాన్స్టిట్యున్సీ 31, 32 బూత్ నెంబర్లో 40 ఓట్లకి ఫామ్ 7 రైజ్ చేశారు. రైజ్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే దొంగతనంగా వేరే యొక్క ఓటర్ల ఐడీలు పెట్టి రైజ్ చేసి ఆ వాళ్ళకి తెలియక ఒక పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు ఓటు అనేది. ఎవరైనా రాజకీయాలు చేస్తే హక్కును ఇచ్చి ఓటు వేయించుకొని వాళ్ళ మన్నలు బంద్ కానీ ఉన్న ఓట్లు తీసేసి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అశాంతి కలిగజేయడము, ఏమి చదువులేని వాళ్ళు ఓట్లు తీసేస్తే వాళ్ళు పోయి ఎత్తులాడుకోలేరులే, ఎవరు చేయలేరులే అని ఒక అహంకారంతో, డబ్బు అనే అహంకారంతో ఈ రకంగా ఫామ్ 7 9 రాత్రి 10 గంటలకి ఫామ్ 7 రైజ్ చేశారంటే వాళ్ళ యొక్క క్రిమినల్ ఇంటెన్షన్ గుర్తుపట్టాలి మీరే. ఇటువంటి చర్యలు చేసుకుంటూ గ్రామాల్లో మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు చలామణి వాళ్ళంతా దొంగలు ఉన్నారు. ఇటువంటి చర్యలు మేము ఖండిస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకొచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, రిటర్న్ కంప్లైంట్, ఇవన్నీ అబద్ధాలని. సో ఆర్ఓ గారికి కూడా మేము ఇస్తున్నాం కంప్లైంట్, పోలీస్ గారికి కూడా ఇస్తాము. ప్రజాస్వామ్యంలో పౌరు యొక్క రక్షణ ఓటు హక్కునే ప్రాథమికంగా తెలిసింది, దాన్ని మీరు అందరూ ఖచ్చితంగా కాపాడాలి. వారికి ఇంకా సహకరించి వారి యొక్క ఓటు హక్కును పునరుద్ధరించే విధంగా కోరాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే ఎవరైతే దొంగ ఐడి వారో రాపల్లి శ్రీను గారు కూడా వచ్చి వారు కూడా ఈ అభ్యర్థులను నేను పెట్టలేదు, నా ఐడి ఎవరో పెట్టారు, దాని మీద కూడా మీరు తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గారికి, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, ప్రతి రాష్ట్ర దేశ ప్రధానాధికారికి కూడా త్రూ ఈమెయిల్స్లో మేము పంపిపోతున్నాం. అలాగే ఈ సైబర్ క్రైమ్, అలాగే క్రిమినల్ ఇంటెన్షన్, కగ్నిజబుల్ ఎవిడెన్స్, ఊర్లో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రజలు ఇట్లాంటి లేని కలహాలన్నీ కలిగి చేస్తున్నందుకు కూడా మేము పోలీస్ స్టేషన్లో దీని మీద ఎంకరేజ్ చేయమని కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. సో దీని అన్నింటికీ ఎంఆర్ఓ గారు అనుకూలంగా స్పందించి వారి యొక్క ఓటు హక్కును పునరుద్ధరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.